శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి అందరూ? అమ్మవారి దయతో అందరూ బాగోవాలని కోరుకుంటూ, ఈ వీడియోలో అయితే నేను శ్యామలమ్మ నవరాత్రులు వస్తున్నాయి కదా మాఘమాసంలో, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి శ్యామలమ్మ నవరాత్రులు మొదలవుతున్నాయి అనమాట. దానికి సంబంధించి అమ్మకి కొన్ని అలంకారం ఐటమ్స్ తెప్పిద్దాం అనుకుని తెప్పిస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను తమిళనాడు నుంచే పర్చేస్ చేశాను. తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. వాళ్ళు తీసుకుని మనకి పంపించారనమాట. ఎందుకంటే షాప్‌లో అక్కడ చాలా మట్టుకి కొరియర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు నాకు తెలీదు. ఇదైతే మాత్రం నాకు తెలిసిన వాళ్ళు తీసుకుని వాళ్ళు కొరియర్ చేసి పంపించారనమాట మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా. ప్యాకింగ్ అయితే చాలా చేశారండి. ఇంక నాకు ఓపిక కూడా సరిపోలేదనమాట. ఫస్ట్ ఒక కత్తిరి తీసుకున్నాను. కత్తిరితో కత్తిరితే అది ఎక్కడ ఇరిగిపోద్దని చెప్పేసి ఇంక చాకు తెచ్చుకున్నాను అనమాట. అంత గట్టిగా ప్యాకింగ్ చేశారు. దీన్ని ప్యాకింగ్ తీయాలన్నా కూడా చాలా బలం ఉండాలి అని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా ప్యాకింగ్ మీద అమ్మ దుర్గమ్మ ఉందనమాట. ఫస్ట్ అట్ట బాక్స్ మీద చూడగానే ఓకే అమ్మ నువ్వు వచ్చేసావా అయితే అన్నీ బాగానే తెచ్చేసుకున్నావా అనుకున్నాను. ఈ ఒక్క ఐటెమ్ మాత్రం నేను ఆర్డర్ చేయలేదండి వాళ్ళకి. ఆర్డర్ చేయకుండా వాళ్ళే పంపించారు మనకి. ఎందుకో తెలీదు. నేను ఇప్పటికి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం ఇది మూడోసారి అనుకుంటా. అందుకని కాంప్లిమెంట్‌గా అయినా పంపించినట్టున్నారు. అదైతే నేను ఆర్డర్ చేయలేదండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఫ్రీగానే పంపించారు. గంటల హారం అనమాట అది. అది అమ్మకి పంపించారు. ఇంకా ఈ బాక్స్‌లో అయితే నేను ఏమేమి ఆర్డర్ చేసినా అవన్నీ విడివిడిగా సెపరేట్‌గా అన్నీ పెట్టారనమాట. ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారండి. బాక్స్‌లో బాక్స్ పెట్టేసి. ఎందుకంటే అవి పాడవకుండా ఏమీ తగిలినా ఒకవేళ కొరియర్ వాళ్ళంటే తెలుసు కదండీ! భూగోళంలోకి బంతిసినట్టు ఇసిరేత్తా ఉంటారనమాట. వాటికి ఏమి అవ్వకుండా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పంపారనమాట. ఇది మోసం ఏమీ లేదు ఇందులో. అట్ట ముక్క కదలకుండా అలా పెట్టారనమాట పక్కకి. చేసిన ఐటెమ్స్ అన్నీ చాలా వచ్చినాయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ కిరీటం చూసారు కదా ఎంత బాగుందో. నా దగ్గరున్న పెద్ద అమ్మవారు అంటే మీరు దేవీ నవరాత్రుల వీడియోలో చూస్తే గనక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పాతవి దేవీ నవరాత్రులు అమ్మవారి ఈ లాస్ట్ ఇయర్‌వి దేవీ నవరాత్రులకి అమ్మవారిది ఫేస్ ఉంటది. పెద్ద ఫేస్ అనమాట. అది నేను తెచ్చుకుని దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. ఆ ఫేస్‌కి సరిపోయేగా తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఫేస్‌లు ఉన్న వాటికి చిన్నవి ఏదో రకంగా మేకప్ చేయొచ్చు. పెద్దది పెట్టాలంటే పెట్టలేం కదనేసి అయితే అయిందా కుంభస్థలమే కొట్టాలన్నట్టు పెద్దదే తెచ్చుకున్నాను అనమాట. అన్నీ కూడా పెద్ద పెద్ద సామాన్లే తెచ్చుకున్నాను నేను ఈసారి. ఈ బుట్టలు కానివ్వండి మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే ఆ కిరీటం హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నా. 7 ఇంచెస్ వరకు. వెనకాల చక్రం వచ్చిందంటే దగ్గర దగ్గరలో కిరీటం 5000 చెప్తున్నారనమాట. సరే అండి నా ఆస్తులు ఇంకేమన్నా పోగొట్టుకుంటే నేను వచ్చేప్పుడు చెప్తానన్నాననమాట. ఇప్పుడు నేను అంతలో తీసుకోలేను నాకు ఇది ఇచ్చేయండి అనేసి తీసుకున్నాను అనమాట. అంత రేట్ ఎక్కువ ఉందనమాట. నేను చూసిన షాపులు అన్నిటిలో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. నాకు తెలిసినంత మట్టుకు మ్యాక్సిమం ఈ షాప్‌లోనే నేను తీసుకున్న చోట చాలా తక్కువ ఉందనమాట. చాలా ముచ్చటపడి నాకు కావాలని ఎంత ఖర్చయినా పర్లేదు అన్నట్టు తెప్పించుకున్నది అయితే ఇదే అనమాట. చిలక చాలా అందంగా ఉందండి. పోతే పోయింది 500 అన్నట్టు. కానీ చాలా అందంగా ఉందనమాట చిలక. అమ్మ చేతిలో పెట్టుకుంటే అమ్మ చాలా అందంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఒకవేళ అవకాశం ఉంటే తెప్పించుకోండి. చెన్నైలో కానీ మీకు మదురైలో కానీ ఇలాంటివన్నీ ఎక్కువ దొరుకుతాయన్నమాట. మీకు అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోవడానికి ఈజీ అవుతుందండి. లేకపోతే కొంతమంది కొరియర్ వేస్తారు. కొంతమంది ఎయ్యరు. కొంతమంది అయితే డబ్బులు తీసేసుకుని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ నెట్వర్క్ కూడా మనది జాగ్రత్తగా ఫోను బిజీ టోన్‌లో పెట్టేస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోండి మీరు. గుడ్డిగా నమ్మి తీసుకోవద్దు. ఎవరికీ కూడా అమౌంట్ ఏసేయొద్దు. ఇంకా అమ్మ కావాలి కాబట్టి అమ్మకి శ్యామలమ్మకి గ్రీన్ కలర్ ఫేస్ తెప్పించా అనమాట. ఇది పేపర్ మాస్క్. నాకైతే ఇది బయట అంటే ఆన్‌లైన్ స్టోర్స్‌లో చూసుకుంటే ఇది రూ. 1000 నుంచి 1100 వరకు చెప్తున్నారనమాట. వీళ్ళ దగ్గరే తక్కువకొచ్చినట్టు అనిపించింది. వీళ్ళ దగ్గరే తీసుకున్నా అనమాట. ఈ అమ్మ ఫేస్ కూడా చాన్నాళ్ళ నుంచి వాళ్ళకి మెసేజ్‌లు పెట్టగా రిప్లై ఎప్పటికో ఇచ్చారనమాట. ఇంకా ఇదేది అవ్వట్లేదని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఉంటే పంపించారనమాట. వాళ్ళే తీసుకున్నారు మొత్తం. కిరీటం కూడా అమ్మకి బాగానే ఉందండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పెద్దదయిపోయింది అన్నట్టు అనిపించింది. కానీ సరిపోయినట్టు అనిపించింది. బాగుందని అనుకుంటున్నాను. నేను యాక్చువల్‌గా ఇగో ఈ అమ్మకే తెప్పించాను అనమాట మొత్తం అన్నీ కూడా. ఈ అమ్మకి కరెక్ట్‌గా ఫిట్ అయిపోయిందండి. నేను ఎలా అయితే కావాలనుకున్నానో నాకు అలాగే వచ్చింది. కర్ణాభరణాలు కానివ్వండి, కిరీటం కానీ అమ్మకి చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇవి నేను దేవీ నవరాత్రులకి ప్లస్ వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ అమ్మ ఫేస్ పెట్టే వాడతానమాట. శమల నవరాత్రులు నేను ఇది చేయబట్టి థర్డ్ ఇయర్ అనమాట. ఎప్పుడు అమ్మని ఫేస్ పెట్టుకొని చేయలేదు నేను. నార్మల్‌గా అమ్మని పెట్టుకుని 10 రోజులు గుడిలోనే పెట్టుకొని చేసుకునేవాడిననమాట. కానీ ఈసారి కొంచెం ఎందుకో చేద్దాం అనిపించింది అమ్మని. అందుకనేసి ఇంకా ఫేస్ ఇవన్నీ తెప్పించుకున్నా అనమాట. ఇంకా
ఇవి తెప్పించుకున్నవి తక్కువే అనమాట. కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న దానికి, బిఫోర్ లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న దానికి చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ అనమాట రేట్లు. కాబట్టి ఇంక తప్పదు కదండీ! ఇంక ఇష్టం ఉన్న చోట తప్పదు. ఒకవేళ మనకి యూట్యూబ్ అన్నయి అన్న పేమెంట్ ఏత్తే అప్పుడు తీసుకోవాలనమాట. ఇలాంటివి ఇంకా అమ్మకి చాలా తీసుకోవాలి. అవన్నీ అప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడు ఉన్నంతలో తీసుకుందామని ఇవి తక్కువే తీసుకున్నాను అనమాట. కర్ణాభరణాలు అయితే మాత్రం హైట్ 4 ఇంచెస్ అండి. అది చాలా బాగుంది. ఈ బుట్టలు అయితే హాఫ్ బుట్టలు అనమాట. దానికి వెనకాల డబల్ టేప్ ఉంటుంది కదా, అది వేసేసి కర్ణాభరణాల మీద కానీ అమ్మ ఫేస్కి కానీ పెట్టేసి అతికించేస్తే అవి అలా స్టిఫ్ అయిపోయి ఉండిపోతాయి అనమాట. కావాలంటే మనం తీసేసుకోవచ్చు. వాళ్ళ కంగారు ఎక్కువ అనమాట. వాళ్ళకి ముక్కు పుడకలు కూడా నేను చెప్పాను. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ ముక్కు పుడకల వాళ్ళు అంటే బిల్లులోని రాయలేదు, ఆర్డర్లోని ప్లేస్మెంట్ ఆర్డర్లో కూడా తీసుకోలేదన్నమాట వాళ్ళు. కాబట్టి ఇంక మనకు అవి పంపించలేదు. నేను ఇంకా ముక్కు పుడక వెనకాల కిరీటానికి వెనకాల చక్రం ఉంటుంది కదా, ప్రభావళి అవి, ఇంకా ఇంకో 2, 3 నెక్లెస్లు బొట్లు అవి చెప్పానమాట. వాళ్ళు ఇంకా ఇవి పంపించడమే ఫ్రీగా పంపించినట్టు ఫీల్ అయిపోయారనమాట. కానీ ఇంకా ఏం చేస్తామండి, మనం దగ్గర ఉన్నామంటే మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. కానీ బయట ఒకరిని పంపించామంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేం కదా. తప్పదు ఇంక మరి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే తెప్పించుకుంది అమ్మ. వీటికే చాలా ప్రైస్ అయిపోయిందనమాట. జాగ్రత్తగా ఇంకేదో తీసుకున్నా అలాగింకా తప్పదు కానీ అనేసి, ఈ వీడియో గనుక మా వోళ్ళు ఎవరైనా చూసారంటే వాళ్ళకి రేట్లు చెప్పానంటే నన్ను ఎగరేస్తా అంటారనమాట. అందుకే రేట్లు చెప్పట్లేదు నేను. చాలా ఎక్కువ పెట్టే తెప్పించుకున్నా అండి నేను. నేను అసల కంగుమనిపోయాననమాట రేట్లకి. కాకపోతే ఏంటంటే ఇంకెన్నున్నా సరే, ఎన్ని తెప్పించుకున్నా నాకేంటో అమ్మకి ప్రతిసారి ఏదోటి కొనాలి, ఏదోటి పెట్టాలనేసి అనిపిత్తదనమాట. సంవత్సరం ఏదోటి తీసుకుంటూనే ఉంటాననమాట. శ్రావణ మాసంలో ఒకటి, వారాహి నవరాత్రులకి ఒకటి, శ్యామలాంబ నవరాత్రులకి ఒకటి, దేవి నవరాత్రులకి ఇలా నాకు ఎప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకుంటూ ఉంటాననమాట ఎప్పటికప్పుడు. ఏమో తెలీదు, దాచుకున్న డబ్బులండి ఇవేమీ తెచ్చుకున్నాయి కాదు. జాగ్రత్తగా అక్కడక్కడ అలా పోగొట్టుకుని దాచుకున్న డబ్బులు నేను తెప్పించుకుంటా అనమాట. అమ్మకి అలా తెప్పించుకుంటూ ఉంటాను. కానంటే ఏంటంటే మళ్ళీ దగ్గరకొచ్చినప్పటికి, నవరాత్రుల దగ్గరకొచ్చినప్పటికి చేతిలో రూపాయి కనపడదనమాట. ఇంకా అమ్మకి ఎలా కొనిపించుకుంటదా అనేసి ముందే కొనేసి ఉంచుకుంటాను. ప్లస్ మళ్ళీ అప్పటికి పువ్వులకి కానీ చాలా టైట్ అయిపోతాయన్నమాట నవరాత్రుల దగ్గరకొచ్చినప్పటికి. కాబట్టి ఇంకా ముందే తెప్పించేసి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అన్నీ ఒకసారి తెప్పించుకోలేం కదా. ఇంకా లిస్ట్‌లో చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి కొనాలి. ఇదిగో చిలక చూసారా ఎంత అందంగా ఉందో. ఈ చిలక మాత్రం నేను నచ్చి తెప్పించుకున్నాను అనమాట. అది అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే. అలా తెప్పించుకొని ఇవి ఐటెమ్స్ తెచ్చుకున్నాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.